49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. తెలంగాణ మంత్రివర్గ ప్రక్షాళనకు రంగం సిద్ధమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తి కావడంతో మంత్రివర్గంలో మార్పులు చేయాలని, కొత్త వారికి అవకాశం ఇవ్వడంతో పాటుగా ప్రస్తుతం ఉన్న వారిలో కొందరిని తప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మేరకు పార్టీ హైకమాండ్తో చర్చలు జరిగాయి. ఇక శాఖల వారీగా మార్పులు తప్పదని తెలుస్తోంది. ఇందుకు ముహూర్తం సైతం దాదాపు ఖరారైంది. తెలంగాణ మంత్రివర్గంలో భారీ మార్పులుండే అవకాశం కనిపిస్తోంది. చాలా కాలంగా మంత్రివర్గంలో మార్పులపైన చర్చ జరుగుతోంది. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు, కేరళలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో దక్షిణాదిపైన కాంగ్రెస్ ప్రత్యేకంగా ఫోకస్ చేస్తోంది. అందులో భాగంగా తెలంగాణలో ప్రభుత్వం, పార్టీలో అవసరమై నిర్ణయాలకు కాంగ్రెస్ నాయకత్వం సిద్ధమైంది. కాగా రేవంత్ కేబినెట్ లో 3 కొత్త మంత్రులు కొలువుదీరుతారని చెప్తున్నారు. ఇక మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటుపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. కోమటిరెడ్డి సోదరుల్లో ఒకరికే అవకాశమని, అది ఎవరదనేది రాష్ట్ర నాయకత్వం తేల్చుకోవాలని అధిష్టానం స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇక పెండింగ్ లో ఉన్న అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మహబూబాబాద్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ డిప్యూటీ స్పీకర్ అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినా ఎస్టీ బంజారా కోటాలో మంత్రి పదవి కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ నుంచి సీనియర్ ఎమ్మెల్యే బాలు నాయక్ కూడా ఎస్టీ బంజారా కోటాలోనే మంత్రి పదవి ఆశిస్తున్నారు. చీఫ్ విప్ పోస్టును ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి గతంలోనే ఆఫర్ చేయగా ఆయన మంత్రి పదవి కోరుకుంటూ ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. ఇక పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మున్నూరు కాపు కోటాలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న ప్రచారం కూడా జరుగుతోంది. స్పీకర్ ప్రసాద్ కుమార్ సైతం మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. మంత్రివర్గ ప్రక్షాళనలో భాగంగా కీలక మంత్రుల శాఖల్లో మార్పులు జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. 3 మంత్రుల పనితీరు పట్ల అధిష్టానం అసంతృప్తిగా ఉందని, అందులో 2 మంత్రులను తప్పించవచ్చని చెబుతున్నారు. దీంతో ఆశావాహుల్లో ఈ నియామకాలపైన ఉత్కంఠ కొనసాగుతోంది.